ప్రపంచాలు లయమైపోతున్నా మెలకువతో ఉన్నాడు. ఆయనకి కనురెప్పపాటు ఎక్కడుంది? అందుకే ప్రజాగరహ ఊర్ధ్వగహ ఊర్ధ్వగహ. ఆయన సంచారం ఎప్పుడు పైన ఉంటుంది, అంటే కిందకి దిగడం కాదు. నీకు అతీతముగా ఉన్నటువంటి వాడు, ప్రకృతికి అతీతముగా ప్రవర్తించువాడు. పైగా సత్పథాచార, సత్పథ ఆచార, మంచి మార్గములలో ఆచార. ఆ అంటే ఆసమంతాత్ చరతీతి ఆచార, సంపూర్ణముగా ప్రయాణం చేయవాడు. గొప్ప గొప్ప మార్గముల్లో ప్రయాణం చేస్తాడు. ఇది చూస్తే అంతరిక్షంలో ఉన్న దివ్యమైన జ్యోతిర్గణాలకి వర్తిస్తుంది. ఎందుకంటే విశ్వవిజ్ఞాన పరంగా విష్ణు శాస్త్రానికి అర్థం చెప్తే అనేక అర్థములు ఉన్నాయి. మన గో అనే శబ్దం చెప్పాం. గోవు అనగానే ఆకాశంలో కాంతి కిరణముల ప్రయాణం చెప్పారండి. కాంతి కిరణాలు అంటే సూర్యాదుల కాంతి కిరణములే కాదు, మన కాంతి సంవత్సరాలను లెక్క కడతాం, కాంతితోనే లెక్క కడుతున్నాం. ఈ కాంతులు సంచరించేది గోపథ బ్రాహ్మణం అని ఒక వేదంలో భాగం ఉంది. గోపథము అంటే అంతరిక్షంలో కాంతులు సంచరించే మార్గం అని అర్థం. అదిగో ఆవులు వెళ్ళి తోవను కాదు ఇక్కడ. అలాంటి అద్భుతమైన విషయములు ఉన్నాయి. అందుకు ఊర్ధ్వ గహ అని చెప్పి సత్పథాచార, ఆ పైన ప్రకాశించే జ్యోతిర్మండలములు చక్కని గతుల్లో నడుస్తున్నాయి, లేకపోతే జగత్ ఏమవుతుంది? అందుకే సత్పథ ఆచార. పథ శబ్దానికి మనం అర్థం చేసుకుంటే వేదంలో శతపథ బ్రాహ్మణము, గోపథ బ్రాహ్మణం అనే బ్రాహ్మణములు కొన్ని కనబడతాయి. ఇవంతా కూడా అంతరిక్ష విజ్ఞాన రహస్యాలే. అక్కడ సంచరించేవాడు. అంతేకాదు సత్పథాచార అంటే భగవానుడు సత్పథములను యందు ఉంటాడాయన, అక్కడే సంచరిస్తాడు. కానీ ఎవరినైనా పట్టుకోవాలంటే వాడు వెళ్ళి తోవల్లో పట్టుకోవాలి. వాడు ఎక్కడెక్కడ తిరుగుతాడో తెలుసుకుంటే అక్కడికి వెళ్ళి పట్టుకోగలరు. కానీ భగవంతుడు ఎక్కడ తిరుగుతాడో తెలిస్తే అక్కడికి వెళ్ళాలి. అంటే ఆ వాడి తోవలోకి మనం వెళ్ళాలని అర్థం. అంటే సన్మార్గముల యందు సంచరించువాడు. అది రామకృష్ణాది అవతారములు దాల్చినప్పుడు శాస్త్రము చెప్పిన సన్మార్గాలు ఆయన సంచరించాడు కనుక సత్పథాచార. కనుక నువ్వు కూడా సన్మార్గములు సంచరిస్తే ఆయన పొందగలవు. అందుకే రామ అయనం. అయనం అంటే త్రోవ, రామాయణం. త్రోవలే పథములు. రామాయణం ఏమిటి? సత్పథమే రామాయణం. దానిలో చరించాడు కనుక సత్పథాచార. మరి కృష్ణుడు ఏం చేశాడు? ఆచార ప్రభో ధర్మ ధర్మశ్చ ప్రవృత్యత. ఆయన చేసింది అదే పని. కనుక సత్పథాచార, తాను ఏర్పరిచిన మంచి నియమాల్ని తాను పాటిస్తాడు భగవానుడు. అది సత్పథాచార. ప్రాణద ప్రణవ పణః. జాగ్రత్త వినకపోతే ప్రాణద ప్రణవ పృథువు వెళ్ళిపోతాం. ఇలాంటి నామాలు ముందు వచ్చేసాయి.